వెల్కమ్ టు జ్ఞానప్రసూనాంబ ఆస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం ఉద్యోగంలో పదోన్నతి ఎవరికి అనే అంశం. స్వంత వ్యాపారాలు చేయాలనే ఇంట్రెస్ట్ చాలామందికి ఉన్న అందరికీ ఆ అవకాశం లభించదు. ఏదో ఒక ఉద్యోగం, కొంత జీతం, ఇలా జీవనం సాగిస్తున్నవారు చాలామంది ఉన్నారు. దగ్గరగా 100% మంది ఉద్యోగానికే వెళతారు. 20% చిన్న తరహా స్వయం ఉపాధి మరియు కొంత పెద్ద ఎత్తున స్వయం ఉపాధిని పొందుతున్నారు. ఈ 80% మందిలో చేస్తున్న ఉద్యోగంలో నిరంతర పురోగతి, జీతం పెరుగుదల, ప్రమోషన్, గౌరవ మర్యాదలు మొదలైనవి ఏ గ్రహాల వ్యవస్థల ద్వారా లభిస్తాయనేది ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా స్థానం, అధికారం, హోదా మరియు పురోగతిని ఇచ్చే గ్రహం సంపాద్యకారకుడైన రవి భగవానుడు. అంతేకాక చరరాశుల్లో బలాన్ని పొందే గ్రహాలైన రవి, గురు, శని, కుజగ్రహాలు. ఈ 4 గ్రహాలు ఉద్యోగం సంపాదించి తదుపరి స్థాయికి తీసుకొని వెళ్ళే సామర్థ్యాన్నిచ్చే మొదటి తరహా గ్రహాలు. ఏ జాతకంలోనైనా సరే జీవన స్థానంలో ఈ 4 గ్రహాలలో ఎవరైనా ఒకరు బలంగా అమరి ఉంటారో, ఇందులో గురువు 10వ స్థానంలో ఉంటే ఉద్యోగమే లేకుండా పోతుంది అంటారు కదా. అంటే ఉద్యోగం ఉంటుంది కానీ వీళ్లకు చేసే ఉద్యోగంలో తృప్తి ఉండదు అనేది వాస్తవం. సో 10వ స్థానంలో ఉన్న గురువు కూడా ఉద్యోగంలో పదోన్నతిని ఇస్తారు. ఇక్కడున్న ప్లస్ పాయింట్, గురువుకు ఏదో ఒక పాపగ్రహ సంబంధం ఉండే అవకాశాలు ఎక్కువ. ఒంటరిగా ఉంటే మాత్రం వీళ్లకు వాళ్ళు చేస్తున్న ఉద్యోగంలో తృప్తి ఉండదు. చరరాశులని పేర్కొనబడే మేషంలో ఉచ్చం పొందే గ్రహం రవి భగవానుడు. తర్వాత కర్కాటకంలో ఉచ్చం పొందే గ్రహం గురు భగవానుడు. తులలో ఉచ్చం పొందే గ్రహం శని భగవానుడు. మకరంలో ఉచ్చం పొందే గ్రహం కుజుడు. ఈ 4 గ్రహాలలో ఒకరు మీ జీవన స్థానమైన 10వ స్థానంలో బలంగా ఉంటే నిశ్చయంగా మీకు చేసే చిన్న ఉద్యోగమైన నెక్స్ట్ లెవెల్కు వెళుతూ ఉంటారు. ఇందులో ఉన్న ఒక సూక్ష్మం ఏమిటి అంటే, సహజంగానే రవి మరియు కుజుడు 10వ స్థానంలో దిగ్బలాన్ని పొందుతారు. తర్వాత 10వ స్థానానికి 10వ స్థానం భావద్భావం ప్రకారం 7వ స్థానం. ఈ 7వ స్థానంలో శని దిగ్బలాన్ని పొందుతారు. అదేవిధంగా గురువు లగ్నంలో దిగ్బలాన్ని పొందుతారు. 10వ స్థానంలో ఉన్నా కూడా ఉద్యోగం ఉంటుంది, బట్ తృప్తి ఉండదు. సో పదవిలో పురోగతి సాధించడం, తదుపరి స్థాయికి ఎదగడం, జీతం పెరుగుదల, ఒక కంపెనీ నుండి ఇంకొక కంపెనీకి వెళ్ళినా రాజమర్యాదలు పొందడం, ఎల్లప్పుడూ పని చేస్తూనే ఉండడం, నిరుద్యోగ పరిస్థితి అనేది లేకుండా ఉండడం, ఇవన్నీ చరరాశుల్లో బలాన్ని పొందే గ్రహాలు 10వ స్థానమైన జీవన స్థానాన్ని కనెక్ట్ అయినప్పుడు ఏర్పడతాయి. లేదా ఇతర స్థానాలలో ఉండి జీవన స్థానమైన 10వ స్థానాన్ని వీక్షించిన ఈ ఫలితాలు ఏర్పడతాయి. ఇక ఇందులో చరరాశుల్లో శక్తివంతంగా ఉండే కుజుడికి, శనికి, గురువుకు 3 ప్రత్యేక బలమైన దృష్టులు ఉంటాయి. కాబట్టి వీళ్ళు 10వ స్థానంలో ఉండాలనే విధి లేదు. 10వ స్థానాన్ని వీక్షించినా చాలు. ఉదాహరణకు ఒక కర్కాటక లగ్న జాతకం 4వ స్థానంలో శని ఉచ్చం, 7వ స్థానంలో కుజుడు ఉచ్చం. ఇప్పుడు శని భగవానుడు 10వ స్థానాన్ని వీక్షిస్తారు, కుజుడు కూడా 10వ స్థానాన్ని వీక్షిస్తారు. భూమికి వెలుపలి కక్షలో ఉండే 3 గ్రహాలు కుజుడు, గురువు, శని భగవానుడు. వీళ్ళు బలమైన స్థితిలో ఉండి వీరి ప్రత్యేక దృష్టితో 10వ స్థానాన్ని వీక్షిస్తే ఖచ్చితంగా ఉద్యోగంలో పదోన్నతి ఉంటుంది, పురోగతి ఉంటుంది, అభివృద్ధి ఉంటుంది. ఇక తరువాత
6వ స్థానమనే ఉద్యోగ స్థానం 10వ స్థానానికి భాగ్యస్థానం కావున 6వ స్థానం యొక్క సహకారం కూడా అవశ్యం. ఇక ఏ లగ్నమైనా సరే 6వ స్థానాధిపతి బలమైన స్థితిలో ఉండి జీవన స్థానంతో సంబంధం కలిగి ఉంటే ఉద్యోగంలో అభివృద్ధి పురోగతి కంటిన్యూగా ఉంటుంది. సో ముందుగా చరరాశుల్లో బలాన్ని పొందే రాజగ్రహాలైన రవి కుజ శని గురువులు జీవన స్థానమైన 10వ స్థానంతో సంబంధం కలిగి ఉంటే మీకు ఉద్యోగంలో నిరంతరం పదోన్నతి పురోగతి ఉంటుంది. దాని తర్వాత మీ లగ్నానికి 6వ స్థానాధిపతి లేదా రాశికి 6వ స్థానాధిపతి కానీ ముఖ్యంగా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఉద్యోగంలో ఒక బలమైన పొజిషన్కు వెళ్ళేది 36 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల కాలంలోనే. ప్రతి పోస్టుకు నిర్దిష్ట వయోపరిమితి ఉంటుంది. అది కూడా ఉన్నత స్థాయి పోస్టులకైతే కంపల్సరీగా ఉంటుంది. ఒక పెద్ద కంపెనీల CEO, మేనేజింగ్ డైరెక్టర్ ఇలాంటి పోస్టులకు వెళ్ళాలంటే కనీసం 40 సంవత్సరాల వయస్సు ఉండాలి, ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని అంటారు. సో ఆ విధంగా చూచినప్పుడు లగ్నానికి 6వ స్థానాధిపతి లేదా రాశికి 6వ స్థానాధిపతి బలమైన స్థితిలో ఉండి 10వ స్థానాన్ని కనెక్ట్ అవుతే ఇక్కడ బలమైన స్థితి అంటే ఒక గ్రహం తన స్వంత రాశి ఉచ్చస్థానం మిత్రక్షేత్రం లేదా దిగ్బలం అనే ఏదైనా ఒక స్థితిని పొంది ఉండాలి. ఇలా ఉంటే వృత్తి ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది. ఇక చరరాశుల్లో బలాన్ని పొందే గ్రహాలు మీ 10వ స్థానమైన జీవన స్థానానికి కనెక్ట్ అవుతే ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ సంపాద్య కారకుడు రవి, యాక్షన్ స్కిల్స్కు కారకుడు కుజుడు, శ్రమకు కారకుడు శని, ప్రతిఫలం ఆశించకుండా శ్రమపడేదానికి కారకుడు శని భగవానుడు, ధనానికి కారకుడు గురు భగవానుడు. ఈ నలుగురు పదవులను సూచించే గ్రహాలు. రవి అంటే రాజు, కుజుడు అంటే సేనాధిపతి, హార్డ్ వర్క్కు కారకుడు శని, నిర్వహణ నైపుణ్యానికి కారకుడు గురువు. సో ఈ 4 గ్రహాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి చరరాశుల్లో బలాన్ని పొందే ఈ గ్రహాలు మీ 10వ స్థానంతో కనెక్ట్ అవుతే ఖచ్చితంగా మీ ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. తర్వాత మీ లగ్నానికి 6వ స్థానాధిపతి లేదా రాశికి 6వ స్థానాధిపతి బలమైన స్థితిలో ఉండి మీ జీవన స్థానాన్ని కనెక్ట్ అవుతే ఉద్యోగంలో పురోగతి ప్రమోషన్ వంటివి ఖచ్చితంగా ఏర్పడతాయని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.